ఇప్పుడు చూసేటి మొహమే కదా, ఎందుకు అట్లా చూస్తుండ్రు? ఎప్పుడు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే అందం నీది. చాలా తేండ్రి, మీరు అట్లనే కన్నురెప్ప వాల్చకుండా చూసుకుంటుంటే నిజంగా నాకు సిగ్గైతుంది. నాకు మాత్రం మావిడ ముద్దొస్తుంది. యు చీటర్స్! నన్ను మోసం చేస్తారా? అది కాదు మేడం. షట్ అప్! నువ్వు మాత్రం మాట్లాడుకో. నువ్వు నోరు తెరిస్తే ఏం చేస్తానో నాకు తెలీదు. ఏమైంది మేడం, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ది గ్రేట్ దేవకి గారి ఏకైక పుత్రుడివి నువ్వు. అలాగే దేవకి గారికి అన్ని విషయాలలోనూ సరితూగే అత్తకు తగ్గ కోడలు ఈ శ్రీవల్లి. నా దగ్గర అబద్ధాలు చెప్పి పనిలో చేరి నన్ను ఇంత మోసం చేసిందే కాక ఇంకా ఏం జరిగింది అని ఆ అమాయక ఫేసెస్ తో నన్ను అడుగుతున్నారా? మేము మిమ్మల్ని ఏం మోసం చేయలేదు మేడం. మాకు పని కావాలి కాబట్టి మీ దగ్గర పనిలో చేరినాం. నిజానికి నేను మీ దగ్గర పనిలో చేరినట్టు మా ఆయనకు కూడా ఇప్పటిదాకా తెలియదు. ఏంటి శ్రీవల్లి, నువ్వు కూడా మేడం దగ్గర పనిలో చేరావా? అవండి, మీరొక్కరి కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోలేక నాకు చేతనైనంత సాయం చేద్దామని నేను కూడా పనిలో చేరినా. ఈ విషయం మీతో చెప్తే వస్తుంటారని మీ దగ్గర దాచిపెట్టిన్ను. నన్ను క్షమించండి. నువ్వేం చేసినా ఒక అర్థం ఉంటుంది. నిన్నెప్పుడూ నేను తప్పు పట్టనని నీకు తెలుసు కదా. Stop it! ఇప్పుడు టాపిక్ మీ అభిమానాలు ఆప్యాయతలు కాదు, నాకు జరిగిన అవమానం. మీరిద్దరు భార్యాభర్తలను తెలియక నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నీకన్నా ముందు తనకే చెప్పాను. నీతో పెళ్ళన్న సంతోషం తనతోనే పంచుకున్నాను. అయినా కూడా తనకేమి తెలియనట్టు నటించిందంటే మీ భార్యాభర్తలిద్దరూ కలిసి నన్ను మోసం చేయాలనుకున్నారు కదా. మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు గాని నా భార్యకు గాని ఏమాత్రం లేదు మేడం. ఉన్న ఆస్తినే వదులుకొని వచ్చిన వాళ్ళు మీ ఆస్తి కోసం ఎందుకు ఆశపడతాం? జీవించడానికే మీ దగ్గర జీతానికి కుదిరామే కానీ ఏవో జిత్తులు మారి ఆలోచనలు చేసి కాదు. కానీ నేను చెప్పేది ఏ రోజు అర్థం చేసుకోకుండా మీరే నా వెంట పడ్డారు. నన్ను ప్రేమిస్తున్నానన్నారు, నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఇలా అన్నీ మీకు మీరే డిసైడ్ అవ్వడమే కానీ వీటిలో దేని గురించైనా నాతో డిస్కస్ చేశారా? నా మాట వినడానికి ప్రయత్నించారా? That's enough. లైఫ్లో ఫస్ట్ టైం ఒక సరైన మగాడు కనిపించేసరికి ఈ మయూరి కాన్సంట్రేషన్ దెబ్బతినింది. వచ్చిన లక్ష్యం పక్కన పెట్టి నీ మాయలో మత్తులో మునిగిపోయాను. నేను ఎవరిని నాశనం చెయ్యాలని వచ్చానో ఆ దేవకి కొడుకు కోడలు మీరే అని తెలిసాక, మీ చేతుల్లో ఇంత దారుణంగా మోసపోయానని అర్థమయ్యాక ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి.
ఇక దేవకితో పాటు మీ ఇద్దరినీ సర్వనాశనం చేసే వరకు నేను నిద్రపోను. మీ అంత చూస్తాను. ఏ మచ్చలేని జాబిల్లి లాంటి దేవకి గారిని టచ్ చేయాలంటే ముందు గీ శ్రీవల్లిని దాటాలని గుర్తుపెట్టుకో. ఎంతోమంది అభాగ్యులకి నీడనిస్తున్న మహావృక్షం లాంటి ఆ దేవతని నాశనం చేయాలని చూస్తే మీరే కాలగర్భంలో కలిసిపోతారు. ఆవిడ కాలి గోటిని కూడా మీరు తాకలేరు. ఏయ్, ఏంటే బాగుతున్నావు? మీ దగ్గర బతుకు తెరువు కోసం పనిలో చేరామే గాని మీరు కొట్టినా తిట్టినా పడుండే బానిస బతుకు కోసం కాదు. మర్యాదగా చేయించండి. ఓ, మర్చిపోయాను. నీ గుండెల్లో ఉన్న దేవత ఇదే కదూ? ఓకే, ఆల్ రైట్. ఎంగిలి కోసం ఈ మయూరి ఎప్పుడు వెంపర్లాడదు. ఈ మయూరి దెబ్బ తట్టుకోలేక ఈ ఊరి వదిలి వెళ్ళటమే కాదు, ఊరి వేసుకోవడమే నయం అనుకునేలా చేస్తాను. ఈ క్షణం నుండి మీ అమ్మ దేవకితో పాటు మీ ఇద్దరికి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. లెక్క పెట్టుకోండి, వస్తా. మన మీద అంత కోపంతో ద్వేషంతో ఇంట్లో నుంచి తరిమేసిన అమ్మ మళ్ళీ ఇలా పేపర్లో ప్రకటన ఇవ్వడం ఏంటి శ్రీవల్లి? ఇది ఇచ్చింది అమ్మేనా అని నాకు అనుమానంగా ఉంది. లేదండి, ఇది ఖచ్చితంగా అత్తయ్య గారిచ్చిందే. వరలక్ష్మి వ్రతం రోజు ఆవిడ మనసులా మీ మీద ఎంత ప్రేమ ఉందో, కొడుకు కోసం ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో పక్కనే ఉండి నేను చూసిన్ను. మిమ్మల్ని దూరం చేసుకుని తన గుండెకి గాయం చేసుకున్నాడని అత్తయ్య గారు సమ చేసుకున్నారు. అమ్మంటే నాకు చాలా ఇష్టం. దేవుడు అదృష్టం ఇస్తే జీవితాంతం కంటికి రెప్పలా అమ్మని చూసుకుంటూ బతికేయాలనుంది. నాకు వెంటనే అమ్మని చూడాలనుంది శ్రీవల్లి. కరెక్ట్ అడ్రస్ చెప్పండి, అప్పుడు డబ్బులు అడగండి. మా బాధని క్యాష్ చేసుకోవాలని చూడకండి. ఇంకోసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఏమండి, పేపర్లో యాడ్ వచ్చిందా? సామ్రాట్ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్స్ చాలా వస్తున్నాయి దేవకి. నాకు తెలుసు, డబ్బులు ఇస్తే చెప్తానని ఒకడు, నేను డిటెక్టివ్ని, నాకు 10 లక్షలు ఇస్తే గంటలో కనిపెడతానని ఇంకొకడు. ఇలాంటి ఫేక్ కాల్స్ చాలానే వస్తున్నాయి. సామ్రాట్ వాళ్ళ గురించి నిజంగా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఫోన్ చేయలేదు. మరి ఇప్పుడు ఎలా అండి? న్యూస్లో వచ్చింది. సామ్రాట్ వాళ్ళని వెతకడానికి మనుషుల్ని పంపించాను, కానీ ఎక్కడున్నారో వాళ్ళకు కూడా తెలీదు. ఒకటికి 2 సార్లు ఫోన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది వాళ్ళ గురించి అయి ఉంటుంది.
హలో. హలో సార్, నమస్తే. పేపర్లో కనిపించడం లేదని ఫోటో పెట్టారు కదా, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది సార్. నిజంగా ఆ ఫోటోలో అమ్మాయేనా? అవును సార్. ఆ అమ్మాయి తన భర్త కలిసి మా బస్తీలోనే ఉంటున్నారు. నిజంగానా? ఎక్కడమ్మా? ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళే అని మీకెలా తెలుసు? మన చిన్న శ్రీవల్లి అక్కడే ఉన్నారు. మనం వెంటనే వెళ్తాం, పదండి. మేం బయలుదేరి వచ్చేస్తున్నాం అమ్మా. అలాగేనండి. ఓకే అమ్మా. దేవకి పద. సత్య, ఆగో! ఏం చేస్తున్నావు? ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నాను. బావంటే నాకెంత ఇష్టమో చెప్పాను. అయినా నా గురించి ఆలోచించకుండా ఆ శ్రీవల్లి గురించి ఆలోచిస్తోంది. నా కోడలు అంటూ దాన్ని ఈ ఇంటి కోడలు చేసేసింది. ఇక ఈ ఇంట్లో నాకు విలువే ఉందమ్మా. బావతో పాటు దాన్ని ఈ ఇంటికి తీసుకొస్తే ఇంక నేనున్నా లేనట్టే. అదొస్తే నీకేంటమ్మా బాధ? రానివ్వు, చూద్దాం. నీకు అర్థం కావట్లేదు. అత్త ఆ శ్రీవల్లిని బావకి భార్య అనుకుంటుంది. మీ అత్త అనుకుంటే సరిపోతుందా? ఈ కబుర్లు చెప్పడం కాదు, నాకు బావ కావాలి. బావ నాకే సొంతం కావాలి. అలా జరగలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు కాస్త ఆగవే తల్లి. నిన్ను కాదని ఎవరినో తీసుకొచ్చి ఈ ఇంటి కోడల్ని చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? వదిలిపెట్టు, నేను చూసుకుంటాను కదా. ఈయనింది ఇంకా రాలేదు. మేడం వాళ్ళు వచ్చేలోపు ఇడికి వెళ్ళిపోవాలి. ఏమండి, త్వరగా పోనివ్వండి. మన చిన్న అక్కడున్నాడని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉందండి. వచ్చేసాం. దగ్గరలోనే ఉన్నాం దేవకి. శ్రీవల్లి, లగేజ్ సర్దేశావా? అయిపోయిందండి, మీకోసమే చూస్తున్నా. అమ్మ వాళ్ళు రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. మనం అక్కడికి వెళ్లేసరికి ఇంట్లో ఉంటాడో ఉండడో ఒకసారి ఆవిడకి ఫోన్ చేయండి. చేస్తాను. హలో సార్. హలో. హలో అమ్మా, మా అబ్బాయి కోడలు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారండి. మేం దగ్గరలోనే ఉన్నాం, వచ్చేస్తున్నాం. వాళ్ళు బయటికి వెళ్లకుండా చూడండి. ఇంతకు ముందే చూసొచ్చానమ్మా. వాళ్ళు ఎక్కడికి పోరు, మీరు వచ్చేయండి. అలాగే. ఏమండి? ఏమండి? మా అబ్బాయి కోడల గురించి చెప్పింది మీరే కదా? అవునండి. ఎక్కడున్నారమ్మా వాళ్ళు? ఇక్కడే దగ్గరలో ఉన్నారండి. అక్కడ. త్వరగా వెళ్తాం, పదండి. రామ్మా. ఏంటి బాబు, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతానంటున్నారు? వెళ్ళాలని మాకు లేదండి, కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కడుపుతో ఉన్న బిడ్డను తీసుకుని ఎక్కడికైనా వెళ్తారు?
వ్రతం అయ్యాక వెళ్ళొచ్చు కదా. లేదు బాబాయ్, మేము అర్జెంటుగా పోవాలి. కానీ మేమెవరమో తెలియకపోయినా మాకు నీడనిచ్చిండ్రు, మా మంచి చెడు చూసిండ్రు. చాలా థ్యాంక్స్ బాబాయ్. మీతో చెప్పకుండా వెళ్ళడం మంచిది కాదని మీకు చెప్పాలని వచ్చాం. బిడ్డ పుట్టినాక తప్పకుండా వస్తాం. బిడ్డని మీకు చూపిస్తాం. ఇప్పుడైతే మేము ఇడికెళ్ళి జల్దిన పోవాలి. పోయిస్తాం బాబాయ్. ఆ, ఎక్కడమ్మా? ఇదిగో ఇక్కడే అమ్మా. రండి. ఏమండి? ఎవరు కావాలమ్మా? అది పెద్దయ్య ఈ గదిలో ఉంటున్నారు కదా, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న. వీళ్ళు కొడుకు కోడల కోసం వచ్చారు. అవునా? మరి ఇంతకు ముందే వెళ్ళారు కదమ్మా. వెళ్ళిపోయారా? అవునమ్మా, వద్దని చెప్పినా వినకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎంతసేపు అయిందండి? ఇంతకు ముందే బాబు. ఏమండి? వాళ్ళెంత దూరం వెళ్ళుండరు. వెళ్ళి చూద్దాం పదండి. వాళ్ళిలా వెళ్ళిపోతారని తెలుసుంటే ఇంటి దగ్గరే కాపలా కాసుండేదాన్నమ్మా. మరేం చేస్తాం? మా రాత అలా రాసుంది. బిడ్డ దొరికాడు అని ఆనందపడేలోపే ఆ ఆనందాన్ని దూరం చేశాడా దేవుడు. ఏమండి? ఇదిగో తీసుకో. వద్దమ్మా. నా బిడ్డ ఆచూకీ చెప్పినందుకు మీకేమిచ్చినా తక్కువే. నా సంతోషం కోసం ప్రస్తుతం ఇది ఉంచండి. తర్వాత మా వాళ్ళొచ్చి మీకు ఇవ్వాల్సింది ఇస్తారు. చెప్పండి మేడం. హలో, నీ అవసరం వచ్చిందిరా. ఎవరిని చంపాలి మేడం? సరే మేడం, మీరు ఫోటో పంపించండి, మిగిలింది నేను చూసుకుంటాను. ఇప్పుడే పంపిస్తాను. ఓకే మేడం. నువ్వేం దిగులు పడకు. నీకు అడ్డుగా ఉన్నది అడ్రస్ లేకుండా పోతుంది. ఈరోజు దాని చావు తప్పదు. అది చచ్చిందంటే ఇంక నీకెదురే ఉండదు కదా. నువ్వు అలా ఉండకే తల్లి, నేను చూడలేకపోతున్నాను.